సో ఖచ్చితంగా ఆసక్తి అయితే ఆంధ్ర ప్రజలందరిలోనూ నెలకొంది. చంద్రబాబు ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, ఎవరికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి? డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేసిన తర్వాత వీక్షణాలే అదే వ్యూసే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఎవరు ఎక్కువ ఆకట్టుకున్నారు, ఎవరు ఆడిటరీ స్కిల్స్ ఎంత, దీని మీద విశేషంగా విశ్లేషణ నడిచింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలెట్టారు. జగన్ తనకెందుకు శత్రువో చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లకి సినిమా నటులకి సంబంధం ఏంటి, వాళ్ళెందుకు సీఎం ఇంటికి వెళ్ళి ఆయన ముందు చేతులు కట్టుకొని మాట్లాడాలి. ఇదంతా ఏంటంటే ఆయన ఇగోను చల్లార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎంత చేసుకుంటూ వచ్చారు. సరే, ఇంటర్వ్యూలను బట్టి దానికి వచ్చే వ్యూస్ని బట్టి ప్రజా తీర్పు ఉంటుందని మనం భావించలేం. కానీ జనరల్గా అదొక ఆస్పెక్ట్ అయిపోయిన క్రమంలో అసలు ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎలా కన్విన్స్ చేసుకోగలిగారు ప్రజల్ని తమ ఇంటర్వ్యూల ద్వారా, దానికి సంబంధించి ఇంక ఇతరత్ర డెవలప్మెంట్ సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. అండ్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అలాగే ప్రమీల గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, చూశారు కదా చాలా అంటే దాంట్లో కూడా కాంపిటీషన్, ఇద్దరి ఇంటర్వ్యూలు ఒకేసారి రావాలి. అదేదో ముందరే ఫిక్స్ చేసుకున్నట్టు సీఎం ఇంటర్వ్యూ ఒక ఛానల్లో, అలాగే ప్రతిపక్ష నాయకుడి ఇంటర్వ్యూ ఒక ఛానల్లో. సరే, ప్రతిపక్ష నాయకుడు అంటే చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఆయన చెప్పాలనుకున్నవి చెప్పారా, ఈయన ఏవైతే దాచాలనుకున్నారో దాచగలిగారా జగన్మోహన్ రెడ్డి? ముందుగా మీకు 99 వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఓటరు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలే రాబోయే భవిష్యత్తుని నిర్ణయించే పరిస్థితుల్లో రేపటి ఏపీ ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడు అనే దాంట్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడం మనం చూసాం. ఇక దానికి ఫైనల్గా నిన్నటి రెండు పార్టీల అధ్యక్షులు రెండు ప్రధాన ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, ఈ ఇంటర్వ్యూల సారాంశం కావచ్చు, లేదు ఈ ప్రచార హోరులో వాళ్ళు చేసిన ప్రసంగాల సారాంశం కావచ్చు, మొత్తం అంతా కూడా ప్రజలని ఒక రకంగా బెదిరించేలాగా, ప్రజలని ఒక రకంగా భయపెట్టేలాగా ఈసారి ప్రచార హోరు సాగింది. మనం చూసాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలను ఎలా భయపెట్టారో, ప్రజలను ఎలా బెదిరించారో. ఏంటి, 10 ఏళ్ల క్రితం మేనిఫెస్టో తీసుకుని ఆయన వాళ్ళ మేనిఫెస్టో చూపిస్తూ మళ్ళా చంద్రబాబు కనుక వస్తే కొండ చిలువ నోట్లో తలబెట్టినట్లే అంటూ, లేకపోతే చంద్రముఖి లెగుస్తుంది ఏది లకలక ఈ టైప్లో మాట్లాడుతూ సైకిల్ ఎక్కి రక్తం తాగుద్ది గ్లాసులు అన్నట్టుగా ఆయన ప్రసంగాలు వెళ్ళాయి. అంటే చంద్రబాబు వస్తే జరిగే నష్టం ఏంటి, చంద్రబాబుని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో చూసాం. అదే సేమ్ ఎవరు చంద్రబాబు ప్రసంగాల్లో కూడా, మాజీ ముఖ్యమంత్రి ప్రసంగాలు కూడా వీళ్ళు కేవలం అంది వచ్చిన అస్త్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రతి సభలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూపిస్తూ దాన్ని ఆయన చించేయటం. జగన్మోహన్ రెడ్డి మీ భూములు, ఆయన మళ్ళీ గెలిచినట్లయితే మీ భూములు కావు, జగన్మోహన్ రెడ్డి వాటిని హస్తగతం చేసుకుంటాడు, వాటిని కూడా తాకట్టు పెట్టేస్తాడు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టాడు, మద్యం కూడా తాగేవాళ్ళని తాకట్టు పెట్టాడు, ఇక రేపు మీ భూములు తాకట్టు పెడతాడంటూ ఆయన కూడా ఒక భయపెట్టే ధోరణిలో, ఏది జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళా అది జరుగుద్దంటూ ఇక ఆయన మేనిఫెస్టోని, ఆయన చేసిన హామీల వైఫల్యాలను అవి తీసుకువెళ్తూ చంద్రబాబు ప్రసంగాలు సాగాయి. ఇక చంద్రబాబుకి అదనం బలం జనసేన, పవన్ కళ్యాణ్ ప్రసంగాలు, బీజేపీ ప్రధాని మోడీ, అమిత్ షా ప్రసంగాలు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా బూచీలుగా చూపిస్తూ ఇండియా కూటమి, ఎవరు చెల్లి షర్మిల కావచ్చు, లేదు ఇంకా మిగతా కమ్యూనిస్టు నాయకులు కావచ్చు, మనం చూసాం. ఏది చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా బీజేపీ చేతిలో కీలుబొమ్మలే, ఎవరు గెలిచినా బీజేపీకే మద్దతు ఇస్తారంటూ రెండు పార్టీలను, అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు చంద్రబాబుని బూచీగా చూపించే ప్రయత్నం షర్మిల వీళ్ళందరూ కూడా చేసిన, ఇది సీతారాం యేచూరి వీళ్ళ ప్రసంగాలు. ప్రజలు ఇవాళ కోరుకుంటోంది ఏంటి, జనం కోరేది ఏంటి, జనానికి ఏం చేస్తారు,
రాష్ట్రానికి ఏం చేస్తారు? ఇది కొంచెం సైడ్ అయింది, సెకండరీగా మారింది. ప్రైమరీగా ఎలా వెళ్తున్నారంటే అతను వస్తే మీరు గల్లంతే, మీ భవిష్యత్తు గల్లంతే అంటూ ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శనాస్త్రాలు. ఒక రకంగా చెప్పాలంటే సుడిగాలి ప్రచారం చంద్రబాబు చేశారు. ఎందుకంటే 40 రోజుల్లో దగ్గర దగ్గర 80 పైగా సభలు ఆయన జరిపినట్టుగా కనపడుతోంది. ఆయన ఇంత ఉధృతంగా సుడిగాలి ప్రచారం చేయటం, కానీ ఆయనకి ధీటుగా కుర్రాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఆయన ముందు తేలిపోయినట్టుగా కనపడుతోంది. వీళ్ళేదో రోజుకు ఒక సభ 2 సభలకే పరిమితమైన పరిస్థితి, ఒకరోజు ప్రచారం చేస్తే మరో రోజు రెస్ట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అటు చంద్రబాబు ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరే, నో డౌట్. 82 సభలు చెప్పాలి, ఆయన ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు 2 ప్రధాన ఛానళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా సారాంశం ఇదే విధంగా సాగింది. పరస్పర విమర్శలు లేదు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చేయబోయేటటువంటి హామీల అమలు మీదే నడిచింది. ఇప్పుడు అంతిమ తీర్పు ఇంకొక 2-3 రోజుల్లో రాబోతోంది. అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది తన కుటుంబం అంది వైఎస్ విజయమ్మ. వైఎస్ కుటుంబం ఎదుర్కొంటున్న అగ్ని పరీక్ష ఏమో కానీ ఆంధ్ర